హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు అలియా కట్ డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. టాప్ కోసం 3 మీటర్స్ అయితే సరిపోతుంది. ప్యాంట్కి 2 మీటర్స్ క్లాత్ పట్టింది. ప్యాంట్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు 1/2 మీటర్ క్లాత్ తీసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఓపెన్స్ వస్తాయి. ఓపెన్స్ ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలా చూసుకోవాలి. టాప్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉండాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి 6.5 ఇంచెస్ పెడుతున్నా. మీరు బ్యాక్ నెక్ డీప్గా పెట్టుకుంటే 6 అయితే సరిపోతుంది. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెడుతున్నా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు విడ్త్ ఏ విధంగా కొలుచుకోవాలో చూద్దాం. చెస్ట్ సైజ్ వచ్చేసి చెస్ట్ సైజ్ డివైడెడ్ బై 4 ప్లస్ లూజింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేయాలి. మొత్తం ఎంత వచ్చింది అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ కూడా ఇదే విధంగా కొలుచుకోవాలి. వేస్ట్ సైజ్ డివైడెడ్ బై 4 ప్లస్ లూజింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఎవరికైనా 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్ డీప్ కోసం 6.5 ఇంచెస్ పెడుతున్నా. మీరు రౌండ్ తీసుకుంటే 6 ఇంచెస్ సరిపోతుంది. నేను వీ షేప్ కాకుండా కర్వ్ వీ షేప్ తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్ని కర్వ్ వీ షేప్ కింద మార్క్ చేసుకుందాం. ఇప్పుడు చంక రౌండ్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. నేను చూపించే విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా సెంటర్లో 1.5కి మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్ని యూజ్ చేసి చంక రౌండ్ని అయితే తీస్తున్నా. ఈ స్కేల్తో చాలా స్మూత్గా వస్తుంది. ఈ రౌండ్ వచ్చేసి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ కోసం మనం ఇంకొంచెం లోపలికైతే తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతుగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలియా కట్ మోడల్ కోసం మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనం 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ పెడుతున్నా. ఇప్పుడు తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి వేస్ట్ సైజ్ మార్కింగ్ వరకు స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకుందాం. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, బ్యాక్ పార్ట్ని కట్ చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ కోసం 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నా. మీరు 3 పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసి కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కోసం 1/2 మీటర్ సరిపోతుంది. క్లాత్ని 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసి ఓపెన్ ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. వెడల్పు 10.5 ఇంచెస్, పొడవు కోసం నేను ఇక్కడ 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి 16.5 ఇంచెస్ పెడుతున్నా. అదే మీరు ఎల్బో వరకు అయితే కనుక 12 ఇంచెస్ పెట్టుకోండి. ఓపెన్స్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత పైనుండి నేను చూపించే విధంగా ఆ 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి వరకు డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ చివరన 6.5 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు స్ట్రైట్ లైన్ని గీసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒకవైపు హ్యాండ్స్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రెస్ బాటమ్ కోసం 1 మీటర్ బ్యాక్ పార్ట్కి, 1 మీటర్ ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. విడ్త్ 41 ఇంచెస్ ఉంది. బ్యాక్ పార్ట్ లెంత్ 33 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 33 ఇంచెస్కి 4 ఇంచెస్ యాడ్ చేసి ఫ్రంట్ పార్ట్ 37 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని 2 మడతలు వచ్చేలాగా సమానంగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన ప్లేస్ నుండి ఫోల్డింగ్ పై వరకు స్ట్రైట్గా లైన్ గీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్లాత్ సరిపోక అటాచ్ చేసా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని మెయిన్ క్లాత్పై చూపించాను. ఇప్పుడు ఈ 2 క్లాత్ని రాంగ్ సైడ్లో పెట్టుకుని నెక్ వైపున స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి రివర్స్ చేస్తే నెక్ షేప్ బాగా వస్తుంది. రివర్స్ చేసి నెక్ దగ్గర లైనింగ్ క్లాత్ జరగకుండా సైడ్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ బాటమ్ పార్ట్ని ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్స్ స్టిచ్ చేసి టాప్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని రాంగ్ సైడ్లో పెట్టుకుని షోల్డర్ని స్టిచ్ చేసుకుందాం. షోల్డర్ని స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకుని 2 సైడ్స్ బాటమ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. సైడ్ స్లిట్ పెట్టుకోవాలి అనుకుంటే సగం వరకు స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎంతో సింపుల్గా ఆలియా కట్ డ్రెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.